తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడుతుందని మీడియాలో వచ్చిన కథనం సత్య దూరమని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రెస్ నోట్లోని వివరాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 6 బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసెన్స్ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. సాధారణంగా ఒక షిఫ్ట్కు అనుమతి ఉంటుంది. కానీ బీరు డిమాండ్ మేరకు బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుము చెల్లించిన వారికి 3 షిఫ్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. 6 బ్రూవరీస్లో 4 బ్రూవరీస్ 95% వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ ఉత్పత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే 4 కంపెనీలకు 3 షిఫ్టులకు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న 4 కంపెనీలు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,66,000 కేసులు. ఇలా 3 షిఫ్టుల్లో 4,98,000 కేసులు తయారు చేసేలా ఉంటుంది. కానీ 3 షిఫ్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు 3 షిఫ్టుల్లో కేవలం 2,51,000 కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల్లో అలాగే బ్రూవరీస్ నిల్వల్లో ఉన్నాయి. మొత్తంగా మార్కెట్లో బీరు కొరత లేదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప మిగిలిన అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. బీరు తయారు చేసే కంపెనీలు 3 షిఫ్టుల అనుమతి తీసుకున్నా కూడా తగిన బీరు ఉత్పత్తి చేయకపోవడం వల్ల కింగ్ బీరు కొరత కొంచెం ఏర్పడింది. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి చాలా సంవత్సరాలుగా ఉన్న పద్ధతిని కొనసాగిస్తున్నారు. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్ ను తెలంగాణ బ్రేవరీస్ కార్పొరేషన్ కు సరఫరా చేయడానికి బ్రేవరీస్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అనుమతిస్తారు. అయితే గత 5 ఏళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన 5 నెలల్లో 4 బీరు బ్రాండ్స్ ను సరఫరా చేయటకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల్లో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నామని స్పష్టం చేశారు.